హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ పోస్టల్ సర్కిల్కి సంబంధించి 2020కి సంబంధించి అప్కమింగ్ మనకి నోటిఫికేషన్స్ అనేటట్టు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకేనా, వాటికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే వీడియోని ఒక చివరి వరకు చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీ లైక్ అనేది చాలా సపోర్ట్ అవుతుంది, మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అండ్ మరియు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోని ముందు, ఓకేనా. ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ 2020కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ ఆఫీస్ జీడీఎస్ పోస్టులు, ఓకేనా. ఇక 2707 ఉద్యోగాలు అనేటటువంటివి మనకి గ్రామీణ డాక్ సేవక్ సైకిల్ 3కి సంబంధించి మనకి అప్లికేషన్ అనేది నోటిఫికేషన్ అనేది రాబోతుంది, ఓకేనా. అప్లికేషన్ అనేటటువంటిది అతి త్వరలో అయితే రాబోతుంది. ఈ విధంగా మనకి అఫీషియల్గా ఇక్కడ మనము ఈ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. www.appost.in జీడీఎస్ ఆన్లైన్లో వెళ్ళేటైతే మనకి ఇంకా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ అనేటటువంటి మనకి అన్ఎంప్లాయ్మెంట్స్కి అయితే తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చండి. ఇక్కడ జాబ్ ఫైండర్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కెన్ అప్లై ఫర్ లేటెస్ట్ ఏపీ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2021 బై వెరిఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఓకేనా. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేటటువంటివి 2007 వేకెన్సీస్ అనేవి మనకు ఉన్నాయండి. ఇందులో మనకి చూసుకున్నట్లయితే జీడీఎస్ పరంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవకు సంబంధించినటువంటి పోస్టులు అనేటువంటి మొత్తం 3 రకాలైనటువంటి జాబ్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. వీటన్నిటికీ సంబంధించి నోటిఫికేషన్ అనేటటువంటిది మేబీ నెక్స్ట్ మంత్ ఆర్ వస్తే ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్లోపు రావాలి, లేదంటే ఇంకా 2 months అయితే ఖచ్చితంగా పడుతుందని, మార్చి అయినా, ఓకేనా. ఇక మనం చూసుకుంటే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి ఏజ్ పరంగా అర్హులవుతారు, బీపీఎం మరియు ఏబీపీఎం సంబంధించినటువంటి జాబ్స్ అండ్ గ్రామీణ డాక్ సేవకు సంబంధించిన జాబ్స్, ఓకేనా. ఈ విధంగా కేవలము ఈ జాబ్స్ అనేవి 10thలో వచ్చినటువంటి మెరిట్ ప్రకారంగా ఇస్తారా, లేదా సపరేట్గా ఎగ్జామ్ అనేది ఏమైనా ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగున్నారు. అయితే వాళ్ళందరికీ సంబంధించి చెప్పేది ఏంటంటే బోత్ 2 ఉన్నాయండి. కేవలం 10th పరంగా మనకి మెరిట్ ప్రకారంగా ఇచ్చేటటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అది ఏబీపీఎం బీపీఎం సంబంధించి దాని కిందకు వస్తుంది, ఓకేనా. అదేవిధంగా జీడీఎస్ అనేటటువంటివి కూడా వస్తుంది. ఇవి చూసుకున్నట్లయితే జాబ్ మనం ఎగ్జామ్ రాసి మనం జాబ్ కొట్టేదైతే ఖచ్చితంగా మనకి బ్రాంచ్ మాస్టర్, ఏ విధంగా పెద్ద పోస్టులు అనేటటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి ఈ విధంగా వస్తాయి, ఓకేనా. వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ నేమ్ ఇండియా పోస్ట్ ఆంధ్రప్రదేశ్లో మనకి అఫీషియల్గా వస్తాయి. ఇక నోటీస్ అనేది ఈ విధంగా వచ్చింది ఇంతకుముందే, ఓకేనా. గ్రామీణ డాక్ సేవకు సంబంధించి సైకిల్ 3కి సంబంధించి 2007 వేకెన్సీస్ అనేటటువంటివి ఉన్నాయండి. ప్రజెంట్ ఇంకా పెరగొచ్చి తగ్గే అవకాశం అయితే లేదు. ఇక జాబ్ ప్లేస్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తారు. అప్లికేషన్ మోడ్ ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక విల్ బీ ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్, అతి త్వరలో మనకి డేట్స్ అనేటవి వస్తాయి. ఇక అప్లై లింక్ కూడా అతి త్వరలో ఇస్తారు. ఇక మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేటటువంటి రిజర్వ్ ప్రకారంగా అదర్ ఓబీసీకి సంబంధించి బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించి 593 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి 384, ఇక ఎస్సీకి సంబంధించి 286 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక ఎస్టీకి సంబంధించి 165, ఇక పర్సన్ విత్ డిజేబిలిటీ సంబంధించి ఏ పర్సన్ వచ్చేసి 21 పోస్టులు, పీడబ్ల్యూడీ బీకి సంబంధించి 35, పర్సన్ విత్ డిజేబిలిటీ సికి సంబంధించి సి కేటగిరీకి సంబంధించి 34 పోస్టులు. ఇక అదేవిధంగా పీడబ్ల్యూడీకి సంబంధించి 11 పోస్టులు. ఈ విధంగా టోటల్ వేకెన్సీస్ అనేటటువంటివి 2707 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి. వీటికి సంబంధించి భర్తీకి నోటిఫికేషన్ అతి త్వరలో మనకి రాబోతుంది. అది రాగానే అందరికన్నా ముందుగా షూర్గా మనము మన గ్రూప్లో ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇచ్చున్నాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. 100% పక్కా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాము, ఓకేనా. చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేటటువంటిది మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలండి. ఇంకా మ్యాక్సిమం 40 years ఉండాలి. జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి అభ్యర్థులకు, అదేవిధంగా యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ద పర్మిసిబుల్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ ఎక్సెట్రా కేటగిరీస్ అనేటటువంటి వాళ్ళందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 years ఉంటుంది, ఓకేనా. ఓబీసీకి సంబంధించి 3 years అనేటటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారండి. పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ సంబంధించి 3 కేటగిరీ వాళ్ళకి 13 సంవత్సరాల వరకు, పర్సన్ విత్ డిజేబిలిటీ పీడబ్ల్యూ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి మెట్రికులేషన్ చదివి ఉండాలి, ఎస్ఎస్ఎల్సి, అదే 10th క్లాస్.
తెలుగు మరియు ఏదైనా లాంగ్వేజ్ చదివిన చాలు. అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి. ఒక బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే చాలా 60 రోజులకు సంబంధించింది. ఓకేనా, అది గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి సంస్థ అయి ఉండాలండి ఇన్స్టిట్యూట్ అనేది. ఓకేనా, యూ కెన్ చెక్ ద నోటిఫికేషన్ లింక్. ఈ విధంగా ఇక్కడ నోటిఫికేషన్ లింక్ ఇస్తారు. అప్పుడు మీకు టోటల్ ఇంకా ఎలిజిబిలిటీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమి ఇవ్వాలి అన్నీ అయితే మీకు తెలియజేస్తారు. ఓకేనా, ఈ విధంగా మనకి శాలరీ ఎంత ఇస్తారని చెప్పి చూసుకున్నట్లయితే బీపీఎం సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి 12,000 రూపాయలు స్టార్టింగ్ నుంచి ఇక ఇస్తారు. ఇక అదేవిధంగా 4 అవర్స్ ఉంటుంది వర్క్. అదేవిధంగా 5 అవర్స్ వర్క్ వచ్చేసి 14,500 రూపాయలు ఇస్తారండి. టీఆర్సీఎస్ యాప్ సంబంధించి. ఏబీపీఎం సంబంధించి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు సంబంధించి 10,000 రూపాయలు, అదేవిధంగా 12,000 రూపాయలు. ఓకేనా, ఇక ఏపీ పోస్ట్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ వచ్చేసి యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ మేల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 100 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ పీహెచ్ మరియు ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఈ విధంగా ఏం పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదండి. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. త్వరగా పోస్టులు అనేటటువంటి రిలీజ్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో, ఎటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలో అవి కూడా మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ విధంగా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.